ఆప్కోస్ రద్దు ఆలోచన విరమించాలి. మున్సిపల్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగాలని రద్దు చేయాలని ఆలోచన విరమించాలి. ఈరోజు అనకాపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద గ్రేటర్ విశాఖ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగినది. ఆప్కోస్ రద్దు చేయాలని ఆలోచన విరమించాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయాలని, పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా కార్మికుల సంఖ్య పెంచాలని నినాదాలు చేసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు గారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కోస్ విధానాన్ని థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఇవ్వాలని ఆలోచన కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. దీనివల్ల ఆప్కోస్లో ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆప్కోస్ రద్దు చేసే ఆలోచన ఉంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ చేయాలని, ఆప్కాస్ రద్దు ఆలోచన విరమణ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఆ పిలుపుల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేశాం. అలాగే పోస్ట్ కార్డు ఉద్యమం, చంద్రబాబు నాయుడు గారికి లెటర్లు కూడా పోస్ట్ కార్డులు రాసి పంపించడం జరిగింది. వేలాది మంది పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రధానమైన కారణం మనల్ని పర్మినెంట్ చేయాలి అని. మనం పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం, కానీ దేశంలో చాలా వ్యత్యాసం అనేది మనకి ఉంది. మనకి గత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తాం అధికారంలోకి రాగానే చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రాక్ట్ అంతా తీసుకెళ్లి అవుట్ సోర్సింగ్ లో కలిపారు. అంటే కొంచెం మెరుగు అయిన పరిస్థితికి వచ్చాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఆప్కాస్ రద్దు చేయాలనే ఒక ఆలోచనలోకి వచ్చేది. ఈరోజు ఆప్కాస్ అనేది ప్రభుత్వం నియమించిన ఒక సంస్థ. దీనికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దానికి చైర్మన్ గా ఉండి మనల్ని పర్మనెంట్ తో సమానంగా నెలకి జీతాలు ఇచ్చేటట్టు, పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా పడేటట్టు అన్ని చేస్తుంది. దీనికి మన జీతం నుంచి 1% కమిషన్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళకి ఎంతమంది కార్మికులు ఉంటే అంతమంది కార్మికుల యొక్క జీతం నుంచి 1% గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. కానీ ఈరోజు ఒక మంత్రి మన ఉమ్మడి జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ఒక మంత్రి కూతురి పేరు మీద కాంట్రాక్ట్లు మార్చాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేసింది. అది మనదొక్కటే కాదు, ఈవీఎంస్ ఒక్కటే కాదు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ మార్చేసి ఒకే కాంట్రాక్ట్ కింద ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. పోనీ వాళ్ళు కమిషన్ ఇస్తారంటే ఇప్పటి వరకు 1% కమిషన్ ఇస్తుంటే ఇప్పుడు దాన్ని 4% కమిషన్ చేస్తున్నారు. 4%, 1% కమిషన్ అయితేనే మొత్తం 500 కోట్లు సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు 4% కమిషన్ అయితే అదనంగా 1700 కోట్లు వాళ్ళకి వెళ్తుంది. అంటే మనం కష్టపడతాం, నెలంతా మనం కష్టపడి మనం 20,000 జీతం తీసుకుంటుంటే వాళ్ళకి మాత్రం కోట్ల రూపాయల్లో కమిషన్ వెళ్తారు. రెండోది, మన జీతాలు సక్రమంగా ఎవరు ఆబ్సెంట్లు అయితే జీతాలు కటింగ్ చేస్తారు, పిఎఫ్లు కట్టరు, ఈఎస్ఐలు కట్టరు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ సిస్టంలోనైతే మనకి నష్టం. కాబట్టి నువ్వు ఆప్కాస్ రద్దు చేసే ఆలోచన నీకు ఉంటే నువ్వు వెంటనే మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చెయ్యు, మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ తెచ్చింది దాన్ని మార్చింది జగన్మోహన్ రెడ్డి, రీసెంట్ తెచ్చింది చంద్రబాబు నాయుడు. మనం చెప్తున్నాం, నువ్వు తెచ్చిన జీవో నెంబర్ 2/92 ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ని నువ్వు రద్దు చేయి. ఆ సర్క్యులర్ రద్దు అయితేనే మనకు పర్మనెంట్లు అవుతాయి. ఆ సర్క్యులర్ తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడే 94లో తీసుకొచ్చారు. అప్పటి నుండే ఈ కాంట్రాక్ట్ సిస్టాన్ని, అవుట్ సోర్సింగ్ సిస్టమ్, రకరకాల సిస్టాలు వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని నువ్వు రద్దు చేయాలని చెప్పేసి
మనం అడుగుతా ఉన్నాం. మనల్ని పర్మినెంట్ చేయండి, లేకపోతే అవుట్ సోర్సింగ్ లోనే దీన్ని కొనసాగించాలి తప్ప నువ్వు రద్దు చేసి ప్రైవేట్ కాంట్రాక్ట్లకు మళ్ళీ ఇస్తామంటే మనం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు మన పరిస్థితుల్లోనే ఉంటాయి. దీన్ని మనం ఖండిస్తున్నాం. రెండోది, మన కార్మిక చట్టాలు ఉన్నాయి. ఈరోజు చాలా చట్టాలు మనకి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ఇటువంటివి ఉన్నాయి. మనం పోరాడి సాధించుకున్నాం. 1920లోనే సంఘం పెట్టుకునే హక్కులు ఇలాంటివన్నీ సాధించాం. ఈరోజు మోడీ ప్రభుత్వం ఆ చట్టాలు కూడా రద్దు చేస్తుంది. పిఎఫ్ సంక్షేమ బోర్డులు ఎత్తేస్తుంది, వెల్ఫేర్ బోర్డులు ఎత్తేస్తుంది. కార్మిక చట్టాలు ఏమీ అమలు కాకుండా ఈరోజు చేస్తున్న పరిస్థితి అనేది ఉంది. బహుశా ఈ ఏప్రిల్ నెలలో ఆ కార్మిక చట్టాలన్నింటినీ కూడా అమలు చేస్తే మనకు ఇంకా ఉరితాడు లాంటి ఆ కార్మిక చట్టాలు. కాబట్టి దాని మీద కూడా మన సిఐటి మే నెలలో కూడా సభకి వెళ్ళాలని చెప్పేసి ఉంది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ రద్దు చేస్తామని చెప్పేసి ఎప్పుడు ప్రకటన వచ్చినా మన సభ్యులకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మన యూనియన్ పిలిపించింది. దీంతో పాటు మనకి ఎప్పుడు మన జిల్లా సంఘం పిలిపిస్తే, రాష్ట్ర సంఘం పిలిపిస్తే వాటిల్లో ఎప్పటికప్పుడు మనం పాల్గొని మన కార్మికులందరికీ ఉన్న 100 మందికి సమస్య తెలిసేటట్టు, సమాచారం తెలిసేటట్టు మనం చెప్పగలిగితే మన వాళ్ళందరూ కూడా రావడానికి ఇంకా ఉత్సాహంగా వస్తారు, సమస్య తెలుసుకుంటారు. దీని వలన నష్టాన్ని తెలుసుకుంటే మన వాళ్ళందరూ ఉద్యమంలో కూడా ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి ఈ ఆప్కాస్ రద్దు చేస్తామన్న మంత్రివర్గ తీర్మానాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మన అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ పరిచయం చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో ఈ పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.